మీరెప్పుడైనా ప్రార్థనలో లేదా ఆరాధనలో ఉండగా అకస్మాత్తుగా మీకు తెలీకుండానే కన్నీళ్లు జారిపోయాయా? ఎందుకు ఏడుస్తున్నామో అర్థం కాకపోయినా ఆరాధనలో లేదా ప్రార్థనలో కన్నీళ్లు కారుతుండటం గమనించారా? ప్రార్థనలో కన్నీళ్లు కారడం యాదృచ్ఛికం కాదు. అది ఆత్మీయలోకంలో ఏదో లోతైన కార్యం జరుగుతోందనే సూచన. మీరిప్పుడు తెలుసుకోబోయేది మీ ప్రార్థన విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఆ కన్నీళ్లు యాదృచ్ఛికం కాదు. అవి దైవికమైనవి. గాఢమైన హృదయపూర్వక ప్రార్థనలో, ముఖ్యంగా దేవుని సన్నిధిలో లోతుగా ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ మనసును విరగగొట్టి దేవుని ముందు వినమ్రంగా నిలబెడతాడు. ఆ క్షణాల్లో మీరు కేవలం భావోద్వేగంతో కాకుండా పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని మృదువుగా చేసి దేవుని కోసం సిద్ధం చేస్తున్నందువల్ల ఏడుస్తారు. ఇతరులు మిమ్మల్ని చూసి భావోద్రేగం ఎక్కువైంది అనుకోవచ్చు. కాని అది కాదు. అది పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని దేవుడు శక్తివంతమైన కార్యం చేయగల స్థితికి తీసుకువెళ్తున్న సమయం. దేవుడు వినమ్రమైన, సమర్పితమైన హృదయాన్ని ప్రేమిస్తాడు. కీర్తనలు 51:17లో దావీదు ఇలా అన్నాడు: విరిగిన మనస్సును, చూర్ణమైన హృదయాన్ని దేవా, నీవు తిరస్కరించవు. వినమ్ర హృదయం దేవుని సమీపతను ఆకర్షిస్తుంది. ఆ కన్నీళ్లు ఆత్మీయ లావాదేవీకి బాహ్యలక్షణం మాత్రమే. మీరు మీ బలంతో కాదు, పరిశుద్ధాత్మ మీ ద్వారా ప్రార్థిస్తున్నాడు. రోమా 8:26 చెబుతుంది. మన బలహీనతలను ఆత్మయే సహాయపడుచున్నాడు. మనము ఎలా ప్రార్థించవలనో తెలియకపోయినను ఆత్మయే మాటలతో చెప్పలేని నిట్టూర్పులతో మన కొరకు మధ్యస్థత్వము చేయుచున్నాడు. ఆ మాటలతో చెప్పలేని నిట్టూర్పులు, అవే కన్నీళ్లు. మీ బుద్ధిని దాటి మీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసే స్థితి. అందుకే ఎందుకు ఏడుస్తున్నామో చెప్పలేం. ఇంకా గొప్ప సత్యం ఏమిటంటే, మీరు కార్చిన ఒక్క కన్నీరు కూడా వృధా కాదు. కీర్తనలు 56:8 ఇలా చెబుతుంది: నా సంచారములను నీవు లెక్కపెట్టితివి. నా కన్నీళ్లు నీ సీసాలో పెట్టుము. అవి నీ గ్రంథమందులేవా? దేవుడు మీ కన్నీళ్లను సీసాలో దాచుకుంటాడు. వాటిని తన గ్రంథంలో రాస్తాడు. ప్రతి కన్నీరు ఒక సాక్ష్యం. మీరు నొప్పిలో ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టలేదని అది నిరూపణ. మీరు ఆర్థిక కష్టంలో ఏడ్చినప్పటికీ, సంబంధాల బలహీనత మీలో నెమ్మదినెంచుకుంటున్నప్పటికీ, మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అనుకోకూడదు. అది అదే దేవుణ్ణి మీ తేర్చినప్పటికీ, సంబంధాల బాధలో ఏడ్చినప్పటికీ, ఆలస్యమైన వాగ్దానంపై కన్నీళ్లు కాచినప్పటికీ దేవుడు ఒక్కటినీ మర్చిపోలేదు. బైబిల్లో కన్నీళ్లు పరలోకాన్ని కదిలించిన ఉదాహరణలు ఉన్నాయి. హాగరు మరియు ఇష్మాయేలు కథ గుర్తుందా? ఆదికాండము 21:16-17 వరకు. హాగరు ఏడ్చింది. దేవుడు బాలుని స్వరాన్ని విన్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎడారిలోనే బావిని చూపించాడు. కన్నీళ్లు పరలోకాన్ని కదిలిస్తాయి. మాటలకంటే బలంగా మాట్లాడతాయి. కొన్నిసార్లు మీరు ప్రార్థనలో ఎవరో గుర్తుకు వచ్చి ఏడుస్తారు. అది పరిశుద్ధాత్మ. మీరు వారికోసం మధ్యవర్తిత్వం చేయాలని పిలుస్తున్న సూచన. స్త్రీ ప్రసవవేదనలో ఏడుస్తుంది. ఎందుకంటే ఏమీ జరవటంలేదు కాబట్టి కాదు, కొత్త జీవితం జన్మించబోతుంది కాబట్టి. అలాగే ప్రార్థనలో కన్నీళ్లు కారడమంటే ఆత్మీయ జననం జరుగుతోందని సూచన. కీర్తనలు 35 చెబుతుంది: ఏడుపు రాత్రి పొడవునుండునుగాని ఉదయమున ఆనందము వచ్చును. మీ కన్నీళ్లు తాత్కాలికం, కాని అవి తీసుకొచ్చే విజయము శాశ్వతం. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రిదేవా, యేసు నామములో ప్రార్థనలో కార్చిన ప్రతి కన్నీటి కొరకు నీకు కృతజ్ఞతలు. కీర్తనలు 56:8 ప్రకారం నీవు వాటిని నీ సీసాలో దాచుకున్నావు. ఒక్క కన్నీరు కూడా వృధా కాలేదు. కీర్తనలు 30:11 ప్రకారం వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చుము. యెషయా 61:3 ప్రకారం బూడిదకు బదులు సౌందర్యము, దుఃఖానికి బదులు ఆనందతైలము ప్రసాదించుము. రోమా 8:26 ప్రకారం పరిశుద్ధాత్మ మాటలతో చెప్పలేని నిట్టూర్పులతో మధ్యవర్తిత్వం చేస్తున్నాడని మేము నమ్ముతున్నాము. ప్రతి కన్నీరు బలమైన కోటలను కూల్చింది. ప్రతి కన్నీరు పునరుద్ధరణను తెచ్చింది. కీర్తనలు 126:5 ప్రకారం కన్నీళ్లతో విత్తువారు ఆనందముతో కోత కోయుదురు.
ఈరోజు కాచిన కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారునుగాక. యేసు ప్రభువు మహిమైన నామములో ప్రార్థించుచున్నాము. ఆమె. మీ కన్నీళ్లు వృధా కావు. దేవుడు వాటిని జ్ఞాపకముంచుకుంటాడు మరియు సమయానుకూలంగా సమాధానమిస్తాడు.